రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి జీవో నెంబర్ 34 జారీ చేసింది. కృష్ణా జలాలను కూడా సమర్థవంతంగా వాడుకోవడమే లక్ష్యంగా సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి డిపిఆర్లను ఈ నెల 23 నుంచి జరగనున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 సమావేశంలో అందించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ సుదీర్ఘ కసరత్తు అయితే మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా వాటర్ను దాదాపు 200 టీఎంసీలను బనకచెర్ల ద్వారా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ మొట్టమొదటిగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలోని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కృష్ణా వాటర్ అనేది కృష్ణా బేసిన్లో మొదటగా జూరాల ప్రాజెక్టు అయితే వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతుంది. తద్వారా అక్కడి నుంచి ఏపీ రాష్ట్రంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం దాదాపు కృష్ణా బేసిన్లోని నీటిని 275 టీఎంసీల నీటిని వాడుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకు సంబంధించి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి భావిస్తుంది. ఆ పైన ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని కూడా పెంచాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇరిగేషన్ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలను స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు నీటి కష్టాలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఇటు గోదావరి కావచ్చు ఇటు కృష్ణా బేసిన్లోని దాదాపు 905 టీఎంసీల నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయానికి సంబంధించి సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జూరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్న నీటి సామర్థ్యం ఏదైతే ఉందో నీటి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. సుమారు ఆ పరిధిలో ఉన్న 16 ప్రాజెక్టులను ఆధునీకరించాలని చెప్పేసి వాటికి ఉన్న సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యాన్ని అన్నింటినీ కూడా రెట్టింపు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అందుకు సంబంధించి జీవో నెంబర్ 34ను తీసుకురావడం జరిగింది. ఈ 34కు సంబంధించి రేపు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు సంబంధించి అక్కడ వాదనలు తెలంగాణ ప్రభుత్వం వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ సమర్థవంతంగా వాదనలు వినిపించి ఆ దాదాపు 905 టీఎంసీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయానికి సంబంధించి అక్కడ ఇంజనీర్లు ఈ విషయానికి సంబంధించి ఒక నివేదికను కూడా అందజేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.